శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై 3 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి జాతకంలో కుటుంబానికి సమయం కేటాయించడం, వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడంపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం సానుకూలంగా, శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిగత పనుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు అందరితో సమన్వయాన్ని కొనసాగిస్తారు. భావోద్వేగ విషయాలలో వివేకాన్ని ప్రదర్శించడం, ఓపికగా మరియు శ్రద్ధగా పనిచేయడం చాలా ముఖ్యం. గౌరవం మరియు గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే సున్నితత్వాన్ని కొనసాగించండి. విజయాలపై దృష్టి పెట్టండి మరియు పూర్వీకుల విషయాలలో చురుకుగా పాల్గొనండి. మీరు చేసే వివిధ ప్రయత్నాలు మెరుగుపడతాయి మరియు మీరు ఆస్తి లేదా వాహనాలను పొందే అవకాశం ఉంది. పెద్దలతో మీ సంభాషణలు పెరుగుతాయి మరియు వ్యక్తిగత సందేశాలు తరచుగా మార్పిడి చేయబడతాయి. ఇప్పుడు ప్రతి విభాగాన్ని వివరంగా పరిశీలిద్దాం. ఈరోజు కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా మరియు స్థిరంగా ఉండబోతోంది. మీరు మీ విజయాలపై దృష్టి సారించడం వలన గతంలో పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన పనుల నుండి మంచి ఫలాలను అందుకుంటారు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో మీరు చురుకుగా పాల్గొనడం వల్ల ఊహించని ధనలాభం కలిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు మీకు లాభదాయకంగా మారతాయి. ఈరోజు కొత్త ఆస్తిని కొనడానికి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి బలమైన అవకాశాలున్నాయి. ఇది పెద్ద ఖర్చు అయినప్పటికీ భవిష్యత్తుకు ఇది ఒక మంచి పెట్టుబడిగా మారుతుంది. అయితే ఏదైనా పెద్ద కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి బదులు ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి సారించడం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేసుకోగలుగుతారు. మొత్తం మీద ఈరోజు ఆర్థికంగా ఒక సానుకూలమైన మరియు అభివృద్ధిదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. కుటుంబంలో నెలకొన్న ప్రశాంతమైన మరియు శుభప్రదమైన వాతావరణం మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అయితే మీరు భావోద్వేగ విషయాలలో సున్నితంగా ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందకుండా జాగ్రత్తపడాలి. మీ సున్నితత్వం కారణంగా మానసిక అలసట లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ధ్యానం లేదా యోగా వంటి మానసిక ప్రశాంతతను అందించే కార్యకలాపాలలో పాల్గొనడం మంచిది. శారీరకంగా మీరు శక్తివంతంగా ఉంటారు, కానీ వ్యక్తిగత పనుల మీద మరియు కుటుంబ బాధ్యతల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మీ ఆహారం మరియు విశ్రాంతిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు త్రాగడం మరియు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. పూర్వీకుల పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల కొద్దిగా శారీరక శ్రమ పెరగవచ్చు, కాబట్టి మీ శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వండి. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు ఒక సాధారణమైన కానీ ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు మీ పనులను ఓపికగా మరియు శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. మీ శ్రద్ధ మరియు శ్రమనుపై అధికారులు గమనిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు రావడానికి మార్గం సుగమం చేస్తుంది. సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు బృందంతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. భావోద్వేగపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి మరియు కార్యాలయంలో వృత్తిపరమైన గౌరవం మరియు గోప్యతను కాపాడుకోండి. మీ పర్సనల్ విషయాలను సహోద్యోగులతో ఎక్కువగా పంచుకోకండి. మీరు పూర్తి చేయవలసిన పనులపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. ఈరోజు పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదు, కానీ మీ పనిలో నిలకడ మరియు శ్రద్ధ మీ వృత్తిపరమైన పురోగతికి కీలకమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పూర్వీకుల నుండి సంక్రమించిన లేదా కుటుంబంతో కలిసి నడుస్తున్న వ్యాపారాలలో
మంచి పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే వివిధ ప్రయత్నాలు సఫలమవుతాయి మరియు వ్యాపారంలో కొత్త అభివృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి. ఈరోజు పెద్దలతో లేదా అనుభవజ్ఞులైన వ్యాపార భాగస్వాములతో జరిగే చర్చలు మీకు కొత్త ఆలోచనలను మరియు అవకాశాలను అందిస్తాయి. మీరు మీ వ్యాపారంలో గౌరవం మరియు గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యమైన ఒప్పందాలు లేదా వ్యాపార రహస్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయమే, అయినప్పటికీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. భాగస్వాముల నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత పాటించండి. వాహనాలు లేదా వ్యాపార అవసరాల కోసం కొనాలనే ఆలోచన ఉంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఓపిక మరియు శ్రద్ధతో ముందుకు సాగితే వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు అభ్యసనానికి చాలా అనుకూలమైన రోజు. మీ ఏకాగ్రత మరియు శ్రద్ధ ఉన్నత స్థాయిలో ఉంటాయి. మీరు ఓపికగా మరియు శ్రద్ధగా చదవడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబంలో నెలకొన్న ప్రశాంతమైన వాతావరణం మీ చదువుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని పెద్దల నుండి మీకు అవసరమైన ప్రోత్సాహం మరియు మద్దతు లభిస్తుంది. వారి సలహాలు మీ విద్యా పురోగతికి ఎంతగానో దోహదపడతాయి. ఈరోజు బృంద అధ్యయనాలు, గ్రూప్ స్టడీస్ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల సందేహాలను నివారించుకోవచ్చు. అయితే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈరోజు కొన్ని సానుకూలమైన వార్తలు అందే అవకాశం ఉంది. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి క్రమశిక్షణతో ముందుకు సాగితే పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముందుగా, భావోద్వేగ విషయాలలో వివేకంతో వ్యవహరించండి. సున్నితమైన మనస్తత్వం కారణంగా మీరు త్వరగా ప్రభావితమయ్యే అవకాశముంది కాబట్టి ఇతరుల మాటలకు లేదా చేతలకు అతిగా స్పందించకండి. ఓపిక పట్టడం చాలా ముఖ్యం. రెండవది, మీ పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాలలో గోప్యతను పాటించండి. ముఖ్యమైన సమాచారాన్ని అందరితో పంచుకోకండి, ఎందుకంటే అది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఆస్తి లేదా వాహనం వంటి పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అన్ని చట్టపరమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకోండి. పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రవర్తించండి మరియు వారి మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోండి. ఆర్థిక విషయాలలో కూడా తెలియని వ్యక్తులతో లావాదేవీలు జరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ రోజును ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా గడపగలుగుతారు. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ సంబంధాల పరంగా చాలా అద్భుతమైన రోజు. మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించడం, వారితో మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతారు. ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా మరియు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు ఇతర పెద్దలతో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. వారితో మీ ఆలోచనలను, భావాలను పంచుకోవడం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది. పూర్వీకులకు సంబంధించిన పనులలో లేదా కుటుంబ కార్యక్రమాలలో అందరూ కలిసి పాల్గొనడం వల్ల ఐక్యత పెరుగుతుంది. పాత మనస్పర్ధలు లేదా అబద్ధాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా సరదాగా సమయం గడపడం వంటివి చేయడం వల్ల అందరిలోనూ కొత్త ఉత్సాహం నిండుతుంది. మొత్తం మీద ఈరోజు కుటుంబ జీవితం ఎంతో ఆనందమయం మరియు సంతృప్తికరంగా ఉంటుంది. ఈరోజు కుంభరాశివారికి వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న సానుకూలమైన వాతావరణం మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ భాగస్వామితో మీ భావాలను, సందేశాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అవగాహన పెరుగుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి, ముఖ్యంగా ఆస్తి లేదా ఆర్థిక విషయాల గురించి చర్చించడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి మరియు వారి మద్దతు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. భావోద్వేగ విషయాలలో ఒకరికొకరు తోడుగా నిలబడతారు. మీ భాగస్వామి యొక్క సున్నితత్వాన్ని అర్థం చేసుకుని వారి మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా కలిసి బయటకు వెళ్లడం వంటివి చేయడం ద్వారా మీ బంధంలో కొత్తదనాన్ని నింపవచ్చు. ఓపిక మరియు ప్రేమతో వ్యవహరించడం ద్వారా ఈరోజు మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందమయంగా గడిచిపోతుంది. కుంభరాశివారి ప్రేమ జీవితానికి ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ సంబంధంలో సున్నితమైన విషయాలను జాగ్రత్తగా నిర్వహించాలి.
మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక మరియు వివేకం ప్రదర్శించడం చాలా అవసరం. మీ ఇద్దరి మధ్య భావోద్వేగ సంభాషణలు జరిగే అవకాశముంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలబడటం ముఖ్యం. మీ సంబంధంలో గోప్యతను కాపాడుకోవడం కూడా అవసరం. మీ పర్సనల్ విషయాలను స్నేహితులతో ఎక్కువగా పంచుకోకపోవడం మంచిది. మీరు పూర్తి చేయవలసిన పనులపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. ఈరోజు పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదు. కాని మీ పనిలో నిలకడ మరియు శ్రద్ధ మీ వృత్తిపరమైన పురోగతికి కీలకమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.